యేసే నామనికి మహిమ కలుగును గాక. మరొక సందేశం ద్వారా యేసే తన కార్యక్రమం చొప్పున మనతో మాట్లాడుతున్నందుకు ఆయనకి సర్వగంత మహిమ చెందును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తుతులు. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడమని మా ప్రియరక్షకుడు నది శిఖరాన్ని సంపత్తి అడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంతమై మేసేకి చెందుగాక. నేడు మనం మాట్లాడుకోబోయే అంశము, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు. సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు. బైబిలు జీవగ్రంథము, మృతుల చరిత్ర కాదు, సజీవుల చరిత్ర. బైబిల్ అన్నది జీవగ్రంథము, అది మృతుల చరిత్ర కాదు, సజీవుల చరిత్ర ఉన్నది అది. ఆదివారము తెల్లవారుచుండగా ఇద్దరు స్త్రీలు, అందులో మగ్దలేని మరియయు అలాగే సమాధి వద్దకు వచ్చారనమాట. సమాధి వద్దకు వచ్చినప్పుడు ఇద్దరు దేవదూతలు చెప్తున్నటువంటి మాట, లూకాసు వార్త 24 అధ్యాయము 1వ వచనము. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి వద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు ధరించడం చేత వారు ముఖమును చూడలేకపోయారు. ఆయన చూడలేకపోయారు. దేవదూతల్ని నేల మోపి ఉండగా, అప్పుడు వీరు నేల మోపి ఉన్నప్పుడు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు క్రిస్మస్ అని చెప్పి, తర్వాత పుట్టినరోజులు అని చెప్పి చేస్తున్నటువంటి వారు గుర్తుపట్టాల్సింది ఏంటంటే, పండుగలు చేస్తున్నటువంటి వారు, మీకు దేవుని యొక్క ప్రణాళిక అర్థమైందా, అర్థం అవ్వలేదా అన్న ప్రశ్నకు జవాబు మీకు వస్తుంది. ఇక్కడ అడుగుతున్నాడు ఆయన, సజీవుడైన వాడిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు. లేచాడని తెలిస్తే వీరు ఆదివారం తెల్లవారుచుండగా వెళ్ళరు. అక్కడికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని చూడరు. కానీ ఆయన ఇక్కడ లేడు అని చెప్తున్నాయి. అలాగే 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలోనే ఉన్నప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారిని అనిరి. ఆయన ఇక్కడ ఏం చెప్పాడు మీకు? 3వ దినమున లెగుస్తాను, నేను మృతుడనైతిని గాని ఇదిగో సజీవుడనై ఉన్నాను. మనకు చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనిషి కుమారుడు పాపిష్టుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అని ఆ దేవదూతలు చెప్తున్నాయి. అది మత్తయి సువార్తలో వచ్చేసరికి 16వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, ఆల్రెడీ శిలువ మరణ పునరుద్ధానాలకి అంటే వెళ్ళబోతున్నటువంటి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో చెప్పారు. అనేక శ్రమలను అనుభవించి అనేక హింస పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, మరి మగ్దలేని మరియ వీళ్ళు ఎందుకు వచ్చారు ఆదివారం నాడు సుగంధ ద్రవ్యాలు పోయటానికి? ఎందుకు రావాల్సి వచ్చింది వీళ్ళకి అంటే, ఆయన చెప్పిన మాటలను విశ్వసించలేదు. కానీ ఆయన అంటే ప్రేమ. ఈ లోకంలో చూసినట్లయితే యేసయ్య అంటే ప్రేమ,
ఆయన మాట అంటే ఇష్టం ఉండదు. ఆయన ఏం చెప్పాడో అది చేద్దామన్నా ఉండదు. ఆయన చెబుతాడు. బ్రతికున్న వ్యక్తి చెబుతాడు. చనిపోయిన వాడు చెప్పరు, మనమే చెప్పుకోవాలి ముందు నుంచుని. బ్రతికున్న వ్యక్తి చెబుతాడు, చనిపోయిన వాళ్ళు చెప్పరు. వాళ్ళ ముందు మనం చూసుకుని రాసుకోవటమే, మనం మాట్లాడుకోవటమే. మనం ఆరాధించేవాడు సజీవుడు. ఆయనను మనం మృతులలో వెతకట్లేదు. ఆయన సజీవమైన మాటలు ఉన్నాయి, నిత్య జీవాన్నిచ్చే మాటలు ఉన్నాయి. దీనికోసమే సేవకులు ఏర్పరచబడింది. కానుకల కోసం, దశంభాగాల కోసం, పెద్ద పెద్ద మందిరాలు కట్టడం కోసం, గట్టిగా హల్లెలూయా స్తోత్రాలు చెప్పేసి అర్థం కాకుండా, ఏం చెప్తున్నారో తెలియకుండా, ఎట్లా బతుకుతున్నారో తెలియకుండా, ఏదో దేవుడు చూసుకుంటాడని చెప్పి వెళ్ళిపోట కాదు. ఇక్కడ దేవదూత అడుగుతుంది, ఏంటి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉంది. ఆయన మృతుల్లో ఉండడు కదా. నేను వెళ్తున్నాను, ఇట్లా జరుగుతాయి, యెరూషలేం ప్రాంతంలోకి వెళుతున్నాను. ఆ యెరూషలేం ప్రాంతంలో అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినంన లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు ఈ విధంగా 3వ రోజు లేస్తానని. మరి ఇప్పుడు వీరు ఏం చేయాలి? వెయిటింగ్ చేయాలి. ఆయన లేస్తానన్నాడు. లేస్తానన్న ఆయన ఎట్లాగా వస్తాడు ఏంటి అన్నది వారు దాని కొరకు ఆలోచన కలిగి ఉండాలి. ఆ మాటను బట్టి విశ్వసించాలి. కానీ వీరి విశ్వాసం ఏంటంటే, అయ్యో నా ప్రభువుని చంపేశారు, ఆయన చనిపోయాడు, లోకధర్మం ప్రకారం ఆయన కూడా అలాగే భూస్థాపితం అయిపోయాడు, ఇంకా మన ప్రతిరోజు వెళ్ళి, ఆయన మాట్లాడేవాడు కాదు కాబట్టి మన రోజు వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పూసి వద్దాము అని చెప్పి ఎంత ప్రేమో. అరే రక్షకుడు రక్షించడానికి వచ్చాడు, నేను రక్షించడానికి వచ్చాను, మిమ్మల్ని విమోచించడానికి వచ్చాను, మీకు ఒక మాదిరిని చూపించడానికి వచ్చానని చెప్పి సువార్త స్వయాన యేసుక్రీస్తు వారు చెప్పినా నమ్మలేనటువంటి పరిస్థితులు. వీరు అక్కడికి వెళ్ళి ఎదుగుతుంటే దేవదూతలు ఆశ్చర్యంగా అడుగుతున్నాయి. ఆయన ఇక్కడ లేడు. నా 24వ అధ్యాయం లోకాసు వార్త 6వ వచనం, 24వ అధ్యాయం లోకాసు వార్త 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసేది. అప్పటికప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఎందుకు వెళ్ళి వాళ్ళు ఆదివారం 1వ వచనం, ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. వెళ్ళి చూశారు, ఆయన దేహం అక్కడ కనబడలేదు. అది వారు విశ్వసించారు. ఈ ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరించిన వారు వచ్చి చెప్పినప్పుడు ఆయన మాటలను జ్ఞప్తి చేసుకున్నారు. ఈరోజు మీకు కూడా జ్ఞప్తి చేయడం గల కారణం పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచింది, నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆయన సజీవుడు. మీరు మృతుల్లో ఎతుకుతున్నారు. బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు వారిని, పుట్టిన యేసుక్రీస్తు వారిని ఎతుకుతున్నారు. బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు వారిని వెతకవలసింది ఎవరు? యూదులు. కానీ వారు వెతికారా? వెతకలేదు. ఎందువల్ల? ఆయన యొక్క సిద్ధాంతం చూసినట్లయితే, ఆయన వచ్చిన విధానాన్ని చూసినట్లయితే, ఆయన రాజుగా వస్తాడని ఎదురు చూస్తున్న వారికి ఆయన రాజుగా రాలేదు, పేదవాడిగా వచ్చాడు, ఏమీ లేనివాడిగా వచ్చాడు, పశువుల పాకలో జన్మించాడు. మరలా ఆయన చూస్తే శ్రమ, ఆయన కష్టాలతో కనబడుతున్నాడు. వీరికి ఉన్నదేంటి? ఆధిక్యత ఏంటంటే, మేము భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త ప్రజలమన్న గర్వం. కానీ గర్వపడతారే కానీ వారు ఆయన మాటను అనుసరించకుండా మేము గొప్పవాళ్ళం, మేము దేవుని చేత ఎన్నిక చేయబడ్డవారు, మిగతా వారిని తోసేశాడు. ఈరోజు చూసినట్టయితే ఇదే జరుగుతుంది. మేము సేవకుల కుటుంబము. ఈ విధంగా ఏదైతే అప్పుడు యూదా ప్రజలకి గర్వం పెరిగి
దేవుని మాటను అనుసరించకుండా స్వయాన దేవుడు వారి మధ్యకి వచ్చినా కూడా ఆయన మాట గుర్తుపట్టలేకపోయారు. ఆయన్ని వీరు గమనించలేకపోయారు. నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే అని యేసుక్రీస్తు వారు అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు? అక్కడ ఏదైతే రాయబడిందో దాన్ని అనుసరించినట్టయితే పాత నిబంధన గ్రంథాన్ని ఈ యూదులు వారి మనస్సు మారి, నా వల్ల ఒక జంతువు బలవుతుంది, ప్రతి సంవత్సరం నేను పాపాలు చేయటం తీసుకెళ్ళి ఇలా చేయటం అని రియలైజ్ అవ్వాల్సినటువంటి వారు అవ్వకుండా అధిక సంపాదనతోటి వారికి ఉన్నటువంటి దానితోటి 1 కాదు 2 కొంట, 2 కాదు 4 కొంట, చిన్న కొవ్వైనా సరే పెద్దదైనా కూడా కొనగలను కెపాసిటీ నాకు ఉంది, నా దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి రాతి హృదయాలు అయిపోయినటువంటి వారిగా మనం వారిని చూడగలం. అందుకనే దేవుడు చెప్పిన దాన్ని వీరు గుర్తుపట్టలేకపోయారు. రేపు దేవుని మహిమార్థంగా మనకి రాకడ ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు మనం నిరీక్షించాలి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఆ రోజులు ఈ రోజులే చేసుకుంటా, క్రిస్మస్లని, పండగలని ఇవన్నీ చేసుకుంటా ఉంటే ఆయన వచ్చే విధానము ఈరోజు మనం అర్థం చేసుకోలేము. వాక్య ధ్యానాన్ని తెలియకపోతే అది అర్థం కాదు. యూదులు చేసినటువంటి మిస్టేక్ అదే, యూదులు చేసినటువంటి తప్పు అదే. ఆయన వారి మధ్యలో శరీరాన్ని ధరించుకుని వచ్చిన ఆయన గుర్తుపట్టలేకపోయారు. కానీ అన్యజనులు మాత్రం చాలా బాగా గుర్తుపట్టారు. పుట్టినవాడిగా వచ్చాడు యేసుక్రీస్తు వారు, పుట్టినరోజు చేద్దామని. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు యూదులే దేవుడు ఎన్నుకున్నవారు. అన్యజనులకి ఇంకా విమోచన రాలేదు, అన్యజనులకి ఇంకా సువార్త ప్రకటించబడలేదు, అన్యజనులకి మేనిఫెస్టో ఇంకా రిలీజ్ అవ్వలేదు. అంటే యేసుక్రీస్తు వారు తన నోటి ద్వారా తెలియజేసిన సువార్త ద్వారా మనము ప్రవేశించగలిగాము. వారు అవిధేయులైనందుకే మనము కూడా అందులోకి వెళ్ళవలసి వచ్చిందని చెప్పి రోమిలు రాస్తాడు పౌలు గారు. వారు అవిధేయత చూపించారు. ఆయన చెప్పిన సువార్తను విన్న తర్వాత అన్యజనులు కూడా ప్రవేశాన్ని ఆయన దృష్టిలో ఉంది. అన్యజనుల ప్రవేశాన్ని కూడా ఆయన చెప్పింది ఎప్పుడు? ఆయన పుట్టినప్పుడు కాదు, ఆయన 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాల సువార్తలోనే తెలియపరిచారు. ఈలోపు మన అన్యజనులైనటువంటి మనకి యేసుక్రీస్తు వారు పరిచయం అయింది 30 సంవత్సరాల నుంచి. ఆయనకి 30 సంవత్సరాలప్పుడు 3.5 సంవత్సరాలు చెప్పబడినటువంటి సువార్త ద్వారా ఆయనలోకి ప్రవేశించాము. ఆయన బిడ్డలుగా ప్రవేశించడానికి అధికారాన్ని, హక్కుని ఆయన ఇచ్చాడు. ఇచ్చినప్పుడు పుట్టినరోజు మనకెందుకు వస్తుంది అన్యజనులకి? ఈరోజు చేయాల్సింది ఎవరన్నా ఉంటే యూదా ప్రజలు, వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య వారి మధ్యకు వచ్చాడని చెప్పి వారు చేసుకోవాలని. మనకి పరిచయం అయింది యవ్వనుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు సువార్త ద్వారా, ప్రకటన ద్వారా దేవుడుగా వచ్చి మాట్లాడాడు. వారికి దేవుడిగా, ఆత్మదేవుడిగా వచ్చి ప్రవక్తల ద్వారాను తర్వాత పితరుల ద్వారాను మాట్లాడాడు. అలా మాట్లాడుతున్న దేవుడు వారికి శరీర రీతిగా వచ్చాడు. వారిది గుర్తుపట్టాలి. అన్యజనులైనటువంటి మనము ఆయన దేవుడిగా ప్రత్యక్షమైన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలను నమ్మి ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి మనం. ఈలోపు క్రిస్మస్ ఎక్కడి నుంచి మనకు వచ్చింది? ఎలా వచ్చింది అది? క్రీస్తు వారు మన పరిచయం అయింది. యేసుక్రీస్తు వారికి 30 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అన్యజనులకు ప్రవేశం. లేకపోతే వారు రావటానికి లేదు, వారు నియమ నిబంధనలోకి వెళ్ళటానికి లేదు. చాలా వారి దాంట్లో వాళ్ళ మతం తీసుకోవాలంటే, వారి దాంట్లోకి వెళ్ళాలంటే చాలా విషయాలు ఉంటాయి. వెండి పెట్టి కొనడం, రకరకాల సిస్టాల్స్ ఉంటాయి. అవన్నీ మనం కష్టం చేయలేం. కానీ ఆయన ఉచిత కృప చేత మనకేమైంది? ప్రవేశించబడ్డప్పుడు ఆయన ఏం చెప్పాడో అది చేయడానికి మనం అక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలి. కానీ అయ్యా నువ్వు మంచోడి మా కోసం పుట్టావు అని చెప్పి ఎలా అబద్ధం చెప్తున్నారు చూసారా? ఈరోజు మన కోసం యేసుక్రీస్తు వారు విమోచకుడు పుట్టాడని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఎంత తప్పది? ఆయన మనకి దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. 30 సంవత్సరాలప్పుడు ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను దేవుని బిడ్డని, దేవుడి కుమారుడిని, దేవుని మాటలు మీకు తెలియజేయడానికి వచ్చానని చెప్పి దేవుని దూతగా వచ్చాను, దేవుని సేవకుడిగా వచ్చాను, దేవునికి విధేయుడై వచ్చాను, మిమ్మల్ని విమోచించబోతున్నానని చెప్పి 33.5 సంవత్సరాలప్పుడు, అంటే 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పారు మనకి. గుర్తుపట్టండి, ఈరోజు సేవకులు ఏ విషయాన్ని కూడా బయట పెట్టట్లా. సైలెంట్గా చక్కగా కూర్చుని, నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు.
దేవుని వాక్యానికి దేవుడికి భయపడే స్థితి లేదు. మరి ఎదుటి వారిని మాత్రం డబ్బు లేకపోతే దేవుడు మిమ్మల్ని అచ్చేస్తాడు ఇచ్చేస్తాడు శాపాలు పెడతారు. దేవుని మాట తప్పితే అది ఎంత శాపమో వారు మర్చిపోయారు. కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించలేకపోతున్నారు. అది తప్పు నానా అని చెప్పట్లేదు. ఎందుకంటే అబద్ధ ధనం రాదేమో అని, దానిలో అది ఉంటేనే నేను భవిష్యత్తు, అది ఉంటేనే ఏదన్నా సేవ చేయగలుగుతానని అది ఆలోచన తప్ప అబద్ధ ధనం కాదురా, నడిపించేది ఆయన, మనిషి రొట్టె వల్ల కాదు దేవుడి నోటి నుండి వచ్చి మాట వల్ల బ్రతుకుతావరా అన్న జ్ఞానం లేదు. ఏదైతే ఇందులో ముందు డబ్బులు వస్తున్నాయి కదా చూసుకుందాము తర్వాత సంగతి అని చెప్పి నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటున్నారు. ఆయన వివరంగా చెప్తున్నాడు, సజీవుడైన ఆయన మాటలు మనం వినాలి. మనకి యేసుక్రీస్తు వారు పరిచయం అయింది 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాల సువార్తలో మనకు ప్రవేశించబడ్డాము. అప్పుడు వచ్చి అయ్యా నీ పుట్టినరోజు చేస్తామని అంటే ఆయన అప్పుడే చెప్పేవాడు నా పుట్టినరోజు కాదని. పుట్టినరోజు అయితే అన్యజనులు ఆ రోజే స్టార్ట్ చేసేవాళ్ళు, తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా చేసేవాళ్ళు, మరి అమ్మగారు చేసేవాళ్ళు. 4 సువార్తలో ఉన్నటువంటి సువార్తలో రాయబడేది. తన సహోదరులు ఉన్నారు, యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు ఉన్నారు, వారు రాసేవాళ్ళు, వాళ్ళు కూడా 2 పత్రికలు రాశారు, వాళ్ళు కూడా రాసేవాళ్ళు. తర్వాత పౌలు గారు చేసేవాళ్ళు, పౌలు గారు శిష్యులు చేసేవాళ్ళు. ఎక్కడా కూడా దాని ప్రస్తావన లేదు. యూదులుగా ఉన్నటువంటి వారే చేయలేదు. అన్యజనులు అనేటువంటి మన దగ్గరికి ఎలా వచ్చింది అడగండి. సేవకుడు ఏం చెప్తే అదే కాదు ఇక్కడ. నిజమైన సేవకుడు యేసుక్రీస్తు వారు. ఆయన బైబిల్లో చెప్పిందే ఈ సేవకుడు చెప్పాలి. ఆయన మాదిరే నేను చూపిస్తున్నాను అంటాడు పౌలు గారు. యేసుక్రీస్తు వారి మాదిరి నేను చూపిస్తున్నాను, నా మాదిరి అదే మాదిరి మీరు అనుసరించండి అంటాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఏ మాదిరి చూపించారో అదే మాదిరి చూపించాలి. ఆ మాదిరి ప్రకారమే నడవాలి తప్ప ఇంకొక మార్గంలో వెళ్ళకూడదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఫిలిప్పీయులకు రాస్తూ పౌలు గారు చెప్తున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకును వారిని గురి పెట్టి చూడుడి. సహోదరులారా, ఆయన ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి చక్కగా రాసి చెప్తున్నాడు ఆయన, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. ఇదే మాదిరి మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. గురిపెట్టి చూడటం ఏంటి? వేటగాడు ఒక పక్షిని కానీ జంతువులు కానీ గురి ఖచ్చితంగా అది వేసే బాణం అట్లా వెళ్తుందా లేదని చూస్తారు. గురిపెట్టి చూడుడి. గురిపెట్టి చూడమంటున్నాడు. ఈరోజు సేవకుని ఎందుకు పట్టించుకుంటావు, ఆయన దేవుడు చూసుకుంటాడులే, ఆయన ఏమనవసరం లేదు, వాళ్ళని అనవసరం లేదని చెప్పి అంటా ఉంటారు. సేవకుని అంటం కాదు ఇది. గురిపెట్టి చూడండి, వారిలో ఆ నడక ఉందా లేదా చూడండి. ఎందుకది? ఆ గురిపెట్టి చూడటం గల కారణం ఏంటి? పోలి నడవటానికి, చంపటానికి కాదు. ఆ పోలిక లేనప్పుడు వారిని మనం అనుసరించకూడదు, బైబిల్ని అనుసరించాలి. యేసుక్రీస్తు వారి నుంచి ఉన్నటువంటి శిష్యులు, తర్వాత ఉన్నటువంటి పౌలు గారు కానీ వీళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి నడక చూపించారో దాని ప్రకారం మనం వెళ్ళాలి. అలాగా వెళ్లకుండా వారు అనేకులు సిలువకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. కాబట్టి వారు వెళ్తుంది ఆయన మాట ప్రకారం వెళ్తున్నారా, ఆయన మాదిరిలో వెళ్తున్నారా లేదా? లేకపోతే 18వ వచనంలో అంటాడు, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏడుస్తూ చెప్తున్నా, క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరు ఇప్పుడు క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉండి నడుచుకుంటున్నారు. ఏడుస్తున్నాడంట పౌలు గారు. అందుకని అంటున్నాడు, వారి పరిస్థితి ఏంటో ఇక్కడ రాస్తున్నాడు. 19వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు.
భూ సంబంధమైనటువంటి పండుగలు, భూ సంబంధమైనటువంటి ఆచారాలు, భూ సంబంధమైనటువంటి వాటి మీదే దృష్టి పెడుతున్నారు. ఇది ఆశీర్వాదం అంటున్నారు. ఇదే మన దేవుడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత యెహోవా నడిపిస్తున్నాడని చెప్తే ఒక సేవకుడైనటువంటి మోషే మాట వింటున్నారు. మోషే మాకు కనబడట్లేదు, మమ్మల్ని నడిపించే దేవునికి ఒక ఆకారం ఇవ్వయ్యా అని చెప్తే అహరోను కూడా వారి మాటకి ఒబే చేసి ఒప్పుకొని వారికి ఒక బంగారం వారి దగ్గర ఉన్న బంగారాన్ని సేకరించి ఆ బంగారం ద్వారా దూడను తయారు చేశాడు. అంటే ఒక ఆకారం తయారైంది, ఇదే మనల్ని నడిపించింది అన్నాడు. ఈరోజు చెప్తున్నటువంటిది ఏంటంటే ఒక ఆశీర్వాదం చూపిస్తే దేవుళ్ళ నుంచి తొలగరు కదా అంటున్నారు. ఎవరు చూపించమన్నారు ఆశీర్వాదాన్ని? నేను ఇచ్చేది ఇప్పుడు మీకు కనబడదని చెప్తుంది కదా బైబిల్. మన మరణానంతరమే అది పొందుకుంటామని చెప్పి నిరీక్షించేవారం అని చెప్తుంది కదా. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని చెప్తుంది కదా. వారందరిని నమ్మించడానికి మనం ఏదో ఈలోక సాక్ష్యాలను చూపించాలా? ఈలోక సాక్ష్యాలు, బిల్డింగ్లు కానీ, పొలాలు కానీ, స్వస్థతలు కానీ, ఇవి చూపించి దేవుణ్ణి మనం కడతామా? దేవుణ్ణి స్థిరపరచగలమా? స్వస్థత పడిన వారు ఎంతమంది దేవుణ్ణి నమ్ముకుని ఈరోజు ఉన్నారు? ఈరోజు ఇక్కడ, తర్వాత ఇంకో చాట విస్తారమైనటువంటి మత ప్రచారాలు, అంటే వారు వెళ్ళిపోయారు, వేరే లోకాలకు వెళ్ళిపోయారు. అందరూ దేవుళ్ళు, అందరూ మంచోళ్ళే అని చెప్పేసి ప్రాణాపాయ స్థితి నుంచి స్వస్థత వచ్చిన వాళ్ళు కూడా నిలబడలేదు. కానీ మీరేమయ్యారు? ఫాల్స్ టీచర్స్ అయ్యారు, అబద్ధ బోధకులు అయ్యారు. మీరు దేవుని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినట్లయితే ఆ ఆత్మ ఆ రోజు బ్రతికి నెక్స్ట్ రోజు దేవుని రాజ్యంలో చేరేది. కానీ మీరు ఏం చేశారంటే అబద్ధ బోధ చేసి, అబద్ధంగా ప్రార్థించొద్దు దేవుడు అని చెబితే ప్రార్థించి వారి కోసం అది చేసి ఇది చేసి కావాలంటే సరే ఇచ్చిన తర్వాత వారు లేక శాపాన్ని తెచ్చుకుంటున్నారన్న సంగతి గుర్తుపట్టట్లేదు. సజీవుడై ఉన్న వారిని మీరు ఎందుకు మృతుల్లో ఎతుకుతున్నారు? ఇప్పుడు చెప్పండి, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మీరు మృతుల్లో ఎందుకు ఎతుకుతున్నారు? మనము మరణించాము. అందుకని అంటాడు, మన పౌరసత్వం ఎక్కడుందంట? 3:20 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందుంది. అక్కడ నుండి అంటే పౌరస్థితి పరలోకమందుంది. అక్కడికి ఎప్పుడు వెళ్ళాం మనం? అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తం కనిపెట్టుకొనుచున్నాము. అక్కడ నుండి అంటే మన పౌరస్థితి పరలోకమందున్నదని విశ్వసించి అక్కడే ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నాం, కానీ అక్కడే ఉన్నాం. మనం చెప్తారు కదా, నువ్వు ఇక్కడ ఉన్నావే కానిరా, నీ మనసు ఎక్కడుంది? అమెరికాలో ఉంది అంటారు. ఏంటి అర్థం? దాని మీద ప్రేమ, దాని మీద దృష్టి. ఉంటాకి ఇండియాలోనే ఉన్నావు, కానీ మనసు ఎక్కడ పెట్టావు? అమెరికాలో పెట్టావు. అప్పుడు ఏమంటారంటే అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. ఇప్పుడు పౌరస్థితి ఎక్కడుంది? మన పౌరస్థితి మనం ఇండియాలో ఉన్నాం, అమెరికా వెళ్ళాం. అమెరికా వెళ్ళిన తర్వాత మరలా మనది ఇండియాని గుర్తుపట్టి ఇండియాకి వెళ్ళాలన్నప్పుడు మన నేషనాలిటీ, మన ఇండియా అంటే ఇక్కడ 6 నెలలు అయిపోయిన తర్వాత అమెరికా నుంచి పంపించేస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాము? మన భారతదేశంలో మన ఇంటికి వెళ్ళాలన్న ఆశతో మనం ఉంటాం. మన సొంత ఇల్లు, వాహనాలు అవి ఎలా ఉన్నాయని అని మనం వచ్చేస్తాం. వాటిని అంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారి యొక్క అజమాయిషిని చూసినప్పుడు, వారి అధికారాన్ని చూసినప్పుడు, మీరు మా దేశంలో ఎందుకున్నారని చెప్పి తోసేస్తున్నప్పుడు, వెళ్ళిపోండిరా, మీరు 6 నెలలు అయిపోయింది, అసలు మా దగ్గర ఉండొద్దు అన్నట్టు తోసేసినట్టే అది. అప్పుడు మన పౌరస్థితి ఎక్కడుంది? ఇండియాలో ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాము? ఎప్పుడు వద్దామా, ఫ్లైట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తాం. అలాగే మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే కనిపెడుతున్నాం ఆ పౌరస్థితి, ఆయన రాకడ కొరకు. ఇది నిరీక్షించేవాడే క్రైస్తవుడు. పండగలు, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, తర్వాత రకరకాలు చేసి సంబరాలు చేసుకుని అవి చేసుకుంటూ వీటిలో పండగలో యేసుక్రీస్తు వారిని చంపాలని చూశారంట.
పండగలో అయితే వద్దులే అని చెప్పి మరలా ఆగిపోయారు, జనాల్లో గొడవ అవుతుందని చెప్పి. అలాగా ఇక్కడ పౌరస్థితి పరలోకమందు ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తం మనం ఏం చేస్తున్నాం అంటే కనిపెట్టుకున్నాము. 21 వచ్చినము, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఆయన సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన సమస్తాన్ని కూడా ఆయనకు లోపరుచుకోగలిగినటువంటి శక్తిని బట్టి, ఆయన అటువంటి శక్తి గలవాడు మన ఆత్మను రక్షించటానికి, మనకి నిత్యత్వాన్ని ఇవ్వటానికి. లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. హల్లెలూయా. సమరూపము గల దానిగా. ఇప్పుడు క్రైస్తవుడు అన్నవాడు భూమి మీద క్రైస్తవుడిగా పుట్టక ముందు మన ఈ భూమి మీద పుట్టాము, అప్పుడు మనకు తెలియదు, అన్ని జనులుగా ఉన్నాము. ఎప్పుడైతే దేవుని వాక్యం మనకు అవేర్నెస్ ఇచ్చిందో, ఏదైతే తెలియపరిచిందో, విశ్వసించుట చేత ఈ లోక విషయంలో మరణించి బాప్తిజం పొందుకుని క్రొత్త శరీరాన్ని పునరుద్ధానులై వచ్చాము. అది ఇక్కడ ఉన్నప్పుడు ఫుల్ఫిల్ అవలా, కానీ ఆయన ఏదన్నా సరే లోపరచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆయన ఈ యొక్క మన దీన శరీరాన్ని మహిమగల శరీరముగా, తన మహిమగల శరీరముగా, ఆయన ఏదైతే మహిమగల శరీరముగా వెళ్ళాడో సమరూపము గల దానిగా మార్చును. ఈ విషయాల మీద దృష్టి పెట్టండి. సమరూపము గల దానిగా ఆయన మారుస్తాడు. మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరముగా, సమరూపముగా గలదానిగా మార్చును. ఈ విషయాల్లో మనం చూసినట్లయితే ఆయన సజీవుడు. మనం మృతుల్లో వెతికి చిన్నపిల్లోడుగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. రకరకాల ఫోటోలు వేస్తున్నారు. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏదో బహుమతి ఇచ్చినప్పుడు మరియ ఫోటో వేసి మరియ దగ్గర యేసుక్రీస్తు వారు ముద్దుగా పడుకున్నట్టుగా ఒక చక్కని ఫోటో బొమ్మ వేసి అది ఇచ్చారు ఆయనకి. ఎవరు వీళ్ళు? బైబిల్ పట్టుకుని 24 గంటలు తిరిగేవాళ్ళు, బైబిల్ ప్రకటిస్తామని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు. బైబిల్ ప్రకటిస్తున్నారా వీళ్ళు? యేసుక్రీస్తు వారిని చక్కగా ఒక బొమ్మ తయారు చేసి అమ్మ మీద అట్లా పడుకుని ఆమె ఎత్తుకుంటే చక్కగా నిద్రపోతున్నాడు నోట్లో వేసుకుని. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారికి తెలియదు ఆయన యేసుక్రీస్తు వారి గురించి. తెలిసిన వారు ఏం చేస్తున్నారు? చక్కగా ఒక ఫోటో ఇచ్చి పంపించారు. అసలు వాక్యం ఏం చెప్తుంది? సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? బొమ్మలు పెట్టుకుంటున్నారేంటి? ఫోటోలు పెట్టుకుంటున్నారేంటి? ఏ శరీరం అది? ఆయన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మన శరీరాన్ని మారుస్తాడు అని చెప్పి ఆయన చూపిస్తే, బాలుడిగా ఉన్న యేసుక్రీస్తు వారిని, అది కూడా నిద్రపోతున్న యేసుక్రీస్తు వారిని, సేద తీర్చుకుంటున్న యేసుక్రీస్తు వారిని, ఈ రోజు కూడా పనిచేస్తున్నాడు యేసయ్య. ఆయన పని ముగించిన తండ్రి ఇంకా పనిచేస్తున్నాడు, నేను పనిచేస్తున్నాను, తండ్రి పనిచేస్తున్నాడు అని చెప్పి భూమి మీద చెప్పాడు ఆయన. ఇప్పుడు మనలను పని చేయమని చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు నిద్రపోతున్నట్టుగా చూపిస్తున్నారు. సువార్త అది. సజీవుడైన వారిని మీరు ఏం చేస్తున్నారంటే మృతుల్లో వెతుకుతున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన గలిలయ ఉన్నప్పుడు ఏం చెప్పాడో అది గుర్తు చేసుకోండి ఒకసారి. ఈరోజు కూడా మీరు కూడా రిమెంబర్, ఆలోచించండి. అన్యజనులైనటువంటి వారు చరిత్ర జరుగుతున్నటువంటిది, ముగిసిపోయిన చరిత్ర కాదు ఇది. ముగిసిపోయిన చరిత్ర తీసుకుని డబ్బులు సంపాదించుకోవడం కాదు క్రైస్తవ్యం అంటే. సేవకులు నియమింపబడింది డబ్బుల కోసం కాదు, సత్యం ప్రకటించడం కోసం, అవేర్నెస్ తీసుకురావడం కోసం, సరిగ్గా నడుస్తున్నారా లేదా, వారిలో ఏమైనా లోపాలు ఉన్నాయా సరిదిద్దడం కోసం. వీరు సరిదిద్దుకున్నవారు, చదువుకున్నవారు కాబట్టి వారిని కూడా ఎడ్యుకేట్ చేయటానికి.
ఎంత దొరికితే అంత దోసుకోవటానికి కాదు, దాచుకోవటానికి కాదు, పెంచుకోవటానికి కాదు. వదిలొచ్చిన ఆయన వదిలి చూపించాలి లోకాన్ని. అది విశ్వాసము. ఇది ఆయన కోరుకుంటున్నటువంటిది. సజీవుడు. ఆయన చరిత్ర మనం చూసినట్లయితే, సజీవుడిగా ఉన్నటువంటి ఆయన చరిత్ర మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అంటున్నాడు ఆయన. ఎప్పుడు? శిలువ మరణ పునరుద్ధానాలు జయించిన తర్వాత పద్మస్తీపంలో ఉన్నటువంటి యోహాను గారికి ప్రత్యక్షమైనప్పుడు చెప్తున్నాడు ఆయన, నేను మొదటి వాడిని కడపటి వాడిని జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ప్రజెంట్ ఆయన స్వాధీనంలో మరణానికి సంబంధించి పాతాళానికి సంబంధించి తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. వాటిలన్నింటిని కూడా ఆయన చేతులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. సజీవుడిగా ఉన్నాడు. మీరు మృతుల్లో వెళ్ళి ఎత్తుక్కోమాకండి, మృతమైన వాటిని ఎత్తుక్కోమాకండి, మృతమైనటువంటి పండగల్లోకి వెళ్ళమాకండి, అవి గతించిపోయినవి. ఆయన సజీవుడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 26వ వచనం చెప్పబడుతుంది చూడండి, మావలే సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడై దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్నారు, ఆ దేవుని యొక్క స్వరాన్ని విని ఎవడు బ్రతకగలడు? సజీవుడైన మావలే సమస్త శరీరంలో, మాకులాగా శరీరంలో ఉన్నవాడు ఎవడైనా సరే సజీవుడైన దేవుని స్వరమును అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. అగ్ని మధ్య నుండి బ్రతికెను చెప్పు. ఒక్క మోషే తప్ప ఎవరు కూడా బ్రతికి లేరు. ఎవరి వల్ల కూడా కాదు ఆయన స్వరాన్ని విని బ్రతకటం అని వీరు చెప్తున్నారు మాట. అంతకన్నా ముందున్నటువంటి యోబు గారు 19వ అధ్యాయం 25వ వచనం, ఇది క్రీస్తు వారికి ముందు సజీవుడైనటువంటి దేవుడు ఆయన మానవ దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీద జన్మించాడు. ఆ జన్మలో ఉన్నటువంటి 30 సంవత్సరాల తర్వాత అన్యజనులు అనేటువంటి మనకి ఆయన సువార్త ద్వారా చెప్పి రక్షణలోకి తీసుకొచ్చాడు. ఈ యూదా ప్రజలకి కూడా అంతే. అయ్యా యూదా ప్రజలు కూడా అడగచ్చు, అయ్యా తండ్రి నువ్వెప్పుడు పుట్టావు, తండ్రి నీ పుట్టినరోజు చెప్పు మేము చేస్తాము అని ఈ యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు అడగచ్చు. యూదా ప్రజలు ఎప్పుడు వారికి పరిచయం? ఆయన ఆది అంతం లేని దేవుడు పరిచయం. అన్యజనులకి ఎప్పుడు పరిచయం? యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల తర్వాత దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు అన్యజనులకి. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు, పుట్టినవాడిగా ప్రత్యక్షమవలా. వారు పుట్టినరోజు చేసుకోలేదు. అన్యజనులు అనేటువంటి మనకి యేసుక్రీస్తు వారు ఆయన దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. 30 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరం 33.5 సంవత్సరాలు అంటే బ్రతికిన ఆయన 3.5 సంవత్సరాల సువార్తలో మనము ఆయనలోకి ప్రవేశించగలిగాము. ఆ సువార్తలో నమ్మి ఆయన మాట ప్రకారము నిత్యరాజ్యం కొరకు నిరీక్షించేవారిగా మనం ఆయన మాటని విన్నాం. ఆయన శిలువ మరణ పునరుద్ధానాలు నమ్మాం. ఆయన ఆ విధంగా మనకు పరిచయం. యూదా ప్రజలకి సైన్యములకి అధిపతి యెహోవాగా పరిచయము. అయితే తండ్రి నీ పుట్టినరోజు మేము చేస్తామని చెప్పి వాళ్ళు అడగలా. ఇప్పుడు అన్యజనులు అయినటువంటి మనం కూడా యేసుక్రీస్తు వారా నీ పుట్టినరోజు మేము చేస్తామని చెప్పి అడగకూడదు. ఇదంతా పుట్టింది ఈ మధ్య కాలంలోనే. రకరకాలే పుడతాయి. స్వచ్ఛమైన సత్యమైనటువంటి దేవుడి దగ్గర నుంచి అపవాది అనేక రకాలుగా ఈ లోకంలో అనేక మతాలను, అనేకమైనటువంటి వాటిని, అనేక నడకలను, అనేకమైనటువంటి మార్గాల్లోనికి నడిపించేసింది జనాల్ని. అందులో ఒకటే బైబిల్ పట్టుకున్న వాడిని కూడా నడిపిస్తుంది. బైబిల్ని పట్టుకునే వెళుతున్నాడు వాడు. లోకంలో ఉన్న వారందరినీ చూస్తే దేవుణ్ణి పట్టుకోకుండా, బైబిల్ పట్టుకోకుండా, టచ్ చేయకుండా, ఏం చేయకుండా మాకొద్దు బాబో ఈయనొద్దు బాబో అని చెప్పేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పర్వాలేదు, బైబిల్ పట్టుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వాస మార్గంలో వెళుతున్నారు, పట్టుకుపోతున్నారు. అందుకే మీకు చెప్పడం గల కారణం, ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. వీరు ఎలా అంటోళ్ళు అంటే మన ఇంట్లోనే మన పక్కనే మనతో పాటే ఉంటున్నట్టుంటారు, మనతో పాటు సంఘంలో ఉంటారు, మన ఎదురు కనపడతా ఉంటారు. వీరేం చేస్తారంటే పుట్టినరోజు చేసుకుని వెళ్ళారండి అంటారు. సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్న మాటలు ఇశ్రాయేలు ప్రజలు వినిపించుకోకుండా
ఆ సృష్టికర్త అయిన దేవుడు ప్రక్కన పెట్టేసి వీరు స్వత్తగా నడక మొదలు పెట్టారు. అలాగే అన్యజనులు అనేటువంటి వారు కూడా అదే చేస్తున్నారు. అన్యజనులకు ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల తర్వాత దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన తను కనుపరుచుకున్నాడు, ఆయన గురించి తెలియపరుచుకున్నాడు, ఆయన గురించి నడిపించాడు. పాత నిబంధన గ్రంథంలో ఆయన తండ్రి అయినటువంటి దేవుడు వీరిని నడిపించాడు. వీరెవరు కూడా పుట్టినరోజులు చేయలేదు తండ్రి అయిన దేవుడికి. కుమారుడైన దేవుడికి యేసుక్రీస్తు వారికి మీరు ఎలా పుట్టినరోజులు చేస్తారు? మనకు ప్రత్యక్షమైంది ఆయన దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు, యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు. అన్యజనులైనటువంటి మనకి శరీరముతో మనకి క్లోజ్గా వచ్చి మానవులు కల్పించినటువంటి పుట్టినరోజులు ఆయనకి మీరు చేస్తున్నారు, ఆపాదిస్తున్నారు. ఎందుకంటే అన్యజనులు కాబట్టి. అన్యజనులైనటువంటి పాత నిబంధన గ్రంథంలో హేరోదు, ఫరో, కొత్త నిబంధనలో ఉన్నటువంటి హేరోదు, వీరు అన్యజనులుగా పుట్టినరోజు చేసుకున్నారు. మనము కూడా పుట్టినరోజు చేసుకునే సాంప్రదాయం మనకుంది. దాన్ని మనం ఏం చేసామంటే అదే అంటగట్టేసి యేసుక్రీస్తు వారికి పుట్టినరోజు చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. మనకి తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సృష్టికర్తగా పరిచయం అయ్యాడు, ఎన్నుకున్న వాడిగా పరిచయం అయ్యాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆయనకి ఏమీ పండగ చేయలేదు. తండ్రిని ఇది ఎప్పుడు పుట్టినరోజు చెప్పని, ఆది అంతం లేనివాడు. అలాగే మనం కూడా ఎవరైనా విశ్వసించాలంటే యేసుక్రీస్తు వారిని ఆది అంతం లేనివాడు. అందుకనే చెప్తుంది, ద్వితీయోపదేశ కాండంలో చెప్తున్నారు, సజీవుడైన దేవుని స్వరము అని చెప్తున్నారు వాళ్ళు. అలాగే మనకి ఇక్కడ కూడా రాయబడుతుంది, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులు ఎదుగుతున్నారని చెప్పి లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనంలో అడుగుతున్నాయి దేవదూతలు. ఆయన చెప్పిన ప్రకారం లేచి ఉన్నాడు కదా అని. అలాగే ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఆయన పొజిషన్ ఏంటో దీంట్లో రాయబడుతుంది ప్రకటన గ్రంథంలో. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించి వాడును, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. మృతుడనైతినే గాని, మృతుడిగా కనబడ్డానే కానీ నేను సజీవుడును, అటువంటి వాడిని నేను అని ఆయన చెబుతుంటే మీరు పండగలు ఎలా చేస్తారు? యోబు గారు కూడా తను చెప్తున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదునని. విశ్వాసంతో సజీవుడైనటువంటి దేవుడు భూమి మీదకి రాబోతున్నాడని చెప్పి యేసుక్రీస్తు వారి కన్నా ముందుగానే 1100 సంవత్సరాలు 2000 సంవత్సరాలు ముందుగానే గుర్తిస్తున్న వారిగా మనం యోబు గారిని చూడొచ్చు. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఆయన ఎన్నో శ్రమల్లో ఉన్నప్పుడు యోబు గారు చెప్తున్నాడు ఆ మాట. ఆయన సజీవుడు, ఆయన తర్వాత భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును అంటున్నాడు. శ్రమల్లో ఉండి చిల్లపెంగులతో తన శరీరాన్ని గోక్కుంటూ ఆయన ఎన్నో ఇబ్బందులు పడుతూ నా దేవుని యొక్క గొప్పతనము, సజీవుడైనటువంటి దేవుడు భూమి మీదకి రాబోతున్నాడు, ఆయన పొందుకునే శ్రమలలో నేనెంత వరకు అని చెప్పి 2000 సంవత్సరాల క్రితమే, అంటే యేసుక్రీస్తు వారికి పూర్వము ఉన్నటువంటి యోబు గారు ధైర్యం తెచ్చుకుంటున్నాడు. చేసి చూపించినటువంటి ఆయన్ని చూసి మన ధైర్యాన్ని తెచ్చుకోకుండా, దాన్ని ప్రకటించకుండా, ఈ విషయాల్లో ధైర్యం తెచ్చుకొని నిరీక్షించి నిత్యరాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలి, నిత్యరాజ్యంలో మనం ఉంటాము, నిత్య కానానులో మనం ఉంటామంటే లేనిపోయిన ప్రార్థనలు చేపించి ఈ లోకంలోని బతకండి రా, ఇక్కడే హ్యాపీగా ఉంటుంది అని చెప్పి సేవకులే లోక టేస్ట్ ఎరిగి లోకాన్నే పట్టుకుని ఏలాడుతున్నారు. వారే తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారు. బైబిల్ పట్టుకుని ఇదిగో క్రిస్మస్, అదిగో క్రిస్మస్, ఇది క్రిస్మస్ చేసుకోమని భూమి చుట్టూర్తా తిప్పుతున్నారు, భూ ఆశీర్వాదాలు చుట్టూ తిప్పుతున్నారు. వాక్యం పట్టుకుంటే నెక్స్ట్ మాట వచ్చేది దేవుడు నీకు అది నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చేస్తాడు ఇక్కడ. కానీ ఇది వాక్యం చెప్పేది ఏంటంటే, నిరీక్షణ ఇచ్చేది ఏంటంటే పరలోకానికి నడిపించేది, అన్ని వదులుకుని నడిపించేది. వీరేంటంటే భూలోకానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దీన్ని. సజీవుడు ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుతున్నరా, నా కష్టాలే ఉంది, ఆయన కష్టాలు నాకు దేవుడు తెలియపరిస్తేనే నేను విశ్వసించాను, నాది ఒక పెద్ద కష్టం కాదని చెప్తున్నాడు యోబు గారు. అలాగే కీర్తనకారుడు కూడా అదే అంటాడు 116వ అధ్యాయం 9వ వచనంలో, సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. పాతాళ వేదనలు నన్ను చుట్టుకున్నాయి, కానీ రాబోతున్న కృపాసత్యమును చూస్తే, కృపాసత్యంగా రాబోతున్న దేవుడు చూస్తే నాకెంతో సంతోషం అని 115 కీర్తన 1వ వచనంలో చెప్పబడుతుంది మాట. 115 అధ్యాయం 1వ వచనంలో కృపాసత్యంగా రాబోతున్నటువంటి ఆయన
సేవకుడు, దేవుని సేవకుడుగా వచ్చి ఆయన పడబోతున్న శ్రమల్లో నా పాతాళ వేదనలు ఏమున్నాయని చెప్పి ఈ కీర్తనాకారుడు రాస్తున్నాడు. అలాగే 118లో కూడా అదే కీర్తనాకారుడు తాను చెప్తున్నటువంటి మాట సాక్ష్యం ఏంటంటే, నేను చావును, సజీవుడై యెహోవా క్రియలను వివరించేదను. నేను ఈ విధంగా విశ్వసించాను, అవి వివరించేదను. నేను వివరించేద్దానని ముందే అనుకుని వివరించాను, వాటిలో ప్రవేశించాడు. ఆ క్రియల్లో ఆయన చెప్పిన విధంగా సజీవుల దాంట్లో చేర్చబడినట్టుగా ఆయన రాస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుని గురించినటువంటి, సజీవుడైనటువంటి దేవుని గురించినటువంటి సాక్ష్యాలు. 142 అధ్యాయం 5వ వచనం కీర్తన గ్రంథము. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అనుకుంటుని. నీవే, సజీవుల ఉన్న భూమి మీద నా స్వాస్యము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే, నా నా నాకు అన్ని నీవే అని చెప్పి ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు కలిగిన వాటి మీద దృష్టి పెట్టకుండా సజీవుడిగా ఉన్నటువంటి దేవుని కలుసుకునే విధానం బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. 143:2లో కూడా రాయబడుతుంది, నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. ఎవ్వడు కూడా సజీవుల్లో మనం ఎవ్వరం కూడా ఒక్కడం కూడా నీతిమంతుడిగా ఎంచబడము. కానీ ఆయన కృప చేత మనం ఎంచబడ్డాము. ఆయన తనకు కలిగిన వదులుకుని రావటం చేత, నీతిమంతుడైనటువంటి దేవుడు మన మధ్యకి రావటం చేత, ఎంచబడుట చేత మనం కూడా ఎంచబొట్టకు, ఆయన అనుసరిస్తే ఎంచబొట్టకు గల కారణమైంది. ఒక్కరం లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని గ్రహించేవాడు లేడు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఉండాలి, అది నడవాలి, అది తెలుసుకుని దూలాన్ని తీసుకుని చదువుకొని అవేర్నెస్ తీసుకుని ఆ చదువుని అన్వయించుకుని ఎదుటి వారికి చదువుని నేర్పి ఎదుటి విశ్వాసాన్ని అన్వయించుకుని విశ్వాసాన్ని నేర్పటం, ఆయన చూపించిన నీతి మార్గాన్ని నడిపించటం సేవకుని పని. అందుకనే ఇక్కడ కీర్తనాకారుడు క్రీస్తు వారికి ముందున్నటువంటి 1000 సంవత్సరాల ముందున్నటువంటి కీర్తనాకారుడు చెప్తున్నాడు. అలాగే మార్కు సువార్త 12:27 ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. ఆయన సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాదు. దేని గురించి చెప్తున్నాడంటే 26వ మార్కు సువార్త 12:26 వారు లేచెదరని మృతులను గురించినటువంటి సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగంలో మీరు చదవలేదా? ఆయన ఇక్కడ చెప్తున్నాడు శాస్త్రులకి, పరిచయులతో, వీళ్ళతో మాట్లాడుతూ, ఆయన మీకు గుర్తుపెట్టుకోండి, సజీవులకు దేవుడని ఎలా చెప్తారు మీరు? ఆయన సజీవులకి దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు అని మీరు బహుగా పొరపడుచున్నారని వారితో చెప్పాను. సజీవులకి దేవుడని ఎట్లాగా అంటే 26వ వారు లేచెదరని మృతులను గురించిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగంలో మీరు చదవలేదా? మండుచున్నటువంటి పొద దగ్గర జరుగుతున్నటువంటి సంభవాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆ భాగంలో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పాను. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని అతనితో చెప్పానంటే ఎవరాళ్ళు? సజీవులుగానే ఉన్నారు వాళ్ళు. మృతుడని కానీ ఇదిగో సజీవుడని అయితే అంటాడు. వీళ్ళు మృతి చెందినట్టుగా మనకు కనబడుతున్నారే కానీ సజీవులుగా ఉన్నారు. ఈరోజు పుట్టినరోజు చేసుకున్న వ్యక్తులు మనం చూస్తే వారు కొన్ని సంవత్సరాల తర్వాత మరణిస్తారు. ఈ లోక ధర్మం జరుగుతున్నట్టుగా కనబడుతుంది. కానీ క్రైస్తవుడికి పుట్టినరోజు చూపించినప్పుడు రేపొద్దున వాడు కూడా మరణించే వాడి కిందే మీరు ప్రజెంట్ చేస్తున్నారు. మనం చూసినట్లయితే చనిపోయిన వారు, కీర్తిశేషులైనటువంటి వారు, అన్యులుగా ఉన్నటువంటి వారు పుట్టినరోజు రాస్తారు, ఓ పక్కన మరణదినాన్ని రాస్తారు, ఓ పక్కనది ఓ పక్కన ఇది రాస్తారు. మనకి ఒకసారి పుట్టాము, కానీ సువార్త అంగీకరించిన తర్వాత రెండోసారి మరలా తిరిగి జన్మించాము. కాబట్టి ఇప్పుడు మనం పుట్టినరోజు చేయకూడదు. ఎందువల్లంటే మరణదినం లేదు. ఇంకా పుట్టిన వాడికి, పుట్టినరోజు చేసుకున్న వాడికి మరణదినం ఉంటుందని చెప్పి నిరూపిస్తుంది అది. మీరు అదే విధంగా నిరూపించినట్లయితే అదే అన్యజనులకి అర్థం కానటువంటి పరిస్థితి. అన్యజనుల ఆచారం మీరు మానలేదని. అన్యజనులు అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారిని ఉన్నప్పుడు జరిగినటువంటి క్రియలు మనలో ఉన్నాయని అర్థం, అంతేగాని అన్యజనులు అంటే కాదు. ఇంకా ఎరగని వారు కాబట్టి వారిని గురించి అనొచ్చు. అంటే వారు ఇంకా ఎరగలేదు కాబట్టి అన్యజనులు అనొచ్చు. అంటే మనమైనా అంతే, ఎరగకపోతే మనం కూడా అన్యజనులు అంటే ఈ సువార్తకు తగకుండా, దీన్ని అనుసరించకుండా ఉన్నవారు. మీరు మరలా ఇక్కడికి వచ్చి బైబిల్ పట్టుకుని మరలా అదే చేస్తున్నారంటే మీరు ఉన్నారే కానీ ఎరగలేదు మీరు.
ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని చెప్పాను. మీరు బహుగా పొరబడుచున్నారు. ఆయన సజీవులకే దేవుడు. పొద సందర్భంలో మోషే గారితో చెప్తున్నటువంటి మాట. మోషే గారితో చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని అతనితో చెప్పాను. ఆయన ఎందుకు చెప్పాడు? ఆయన సజీవుడు, మృతులో లేడు, కానీ మీరు బహుగా పొరపడుచున్నారు. ఆయన సజీవులకే దేవుడు, చనిపోయి ఉన్న వారికి దేవుడు కాదు. ఆయన దగ్గరికి వచ్చి బైబిల్ పట్టుకున్నంత మాత్రాన మీరు మృతులైపోయి ఉన్నవారే కానీ సజీవులు కాదు. మృతమైన దాన్ని మీరు అనుసరిస్తున్నారు. మృతులను తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము అంటాడు. నీవు నా సువార్తను ప్రకటించమంటాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 22వ వచనంలో ఒక యవనస్తుడితో అంటాడు యేసుక్రీస్తు వారు. యేసు అతన్ని చూచి, వాళ్ళ నాన్నగారు చనిపోతే పాతి పెట్టుకుని వస్తారంటే ఆయనతో అంటున్నటువంటి మాట, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము. నీవు మాత్రం నన్ను ఏం చెయ్యి? వెంబడించు. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇక్కడ రాస్తున్నాడు 2వ అధ్యాయం 1వ వచనము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. పండగలు చేసుకునేవాళ్ళు పండగలు చేసుకుంటారు. వాళ్ళ ఇష్టం వాళ్ళది. నువ్వు మృతుడు కాదురా, సజీవుడు లెక్కలోకి వచ్చిన తర్వాత మృతమైన వాటిని చేస్తున్నారు. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగా ఎఫెసీయులారా, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అందుకే రాస్తాడు, మీరు వాటిని చేయొచ్చు, క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని, ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. ఈ ప్రపంచ ధర్మం అది. అన్ని జనులుగా ఉన్నప్పుడు మనకు చెప్పినటువంటి దాని ప్రకారం మనం నడవచ్చు. కానీ సువార్త అందబడిన తర్వాత కూడా నడవకూడదు. ఒకప్పుడు నడుచుకున్నాము. ఈ యుగము చొప్పున ఫుట్నోట్లో రాయబడుతుంది, నడుచుకుంటురి. ఒకప్పుడు నడుచుకున్నాం. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమావారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాలై యుంటిమి. కడమావారు ఎవరు? మనమే. అన్యజనుల వల్లే మనం ఏమయ్యాము? దైవోగ్రతకు పాత్రులమయ్యాము, యుంటిమి. ఒకప్పుడు అట్లా ఉగ్రత పిల్లలమై ఉన్నాము, యుంటిమి. మనము దేవుని చేత విసర్జింపబడిన వారిగా ఉన్నాము. వారిని ఎన్నుకునే చేత మనం విసర్జింపబడిన వారిగా ఉన్నాము. ఈరోజు క్రైస్తవుడిగా క్రీస్తు మార్గంలో ఉన్నవారు దేవుని అనుసరించేవారు. అలాగే అనుసరించిన వారు ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా ఈ ప్రపంచ ధర్మం చొప్పున ఉన్నారు. వాళ్ళు వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు. దైవోగ్రతకు పాత్రులుగా ఉంటున్నారు వాళ్ళు. మీరు కూడా అలా పాత్రులుగా ఉండమాకండి. ఒకప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఉండకూడదు. ఈ నడక నేర్పాలి. సేవకులు ఈరోజు చూసినట్లయితే ఫీజులు కడితే చదవకపోతే ఆ పిల్లలకి ఆ టీచర్స్ని నిలదీస్తారు. సేవకులు నిలదీసేవాళ్ళు లేరు. సేవకులకే అందుకనే నిలదీసేవారు లేరని చెప్పి ఇష్టం వచ్చినట్టు వారు సంపదను సమకూర్చుకుంటున్నారు. దైవోగ్రతకు పాత్రులై ఒకప్పుడు ఉంటే దానిలోంచి విడుదలిస్తే మరలా దైవోగ్రతకు పాత్రులు అవుతున్నారు. ఇదే విశ్వాస స్టాండర్డ్స్ లేక, నమ్మే ఆ ధైర్యము ఏంటో ఎరగక, నమ్మే ధైర్యాన్ని, విశ్వసించే ధైర్యాన్ని యేసుక్రీస్తు వారు ఇచ్చారని చెప్పి యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టక ఏసయ్యా ఏసయ్యా అని చెప్పి 100 సార్లు కాదు 1,00,000 సార్లు అరిసిన ఉపయోగం లేదంటాడు. అందుకనే ప్రభువా ప్రభువా అని చెప్పి నువ్వు పిలిచినంత మాత్రాన ఆయన సహాయం చేసేవాడు కాదు. ప్రభు ప్రభు అంటే నమ్మి మోసం చేసేవాళ్ళని ఇదే ఇవ్వడం కాదు. వారి హృదయాలు దూరంగా ఉన్నాయంట. డబ్బు ద్వారా దూరం అయిపోయారు వాళ్ళు. మునుపు నడుచుకున్నాం మనం, ఇప్పుడు నడుచుకోవటానికి లేదు. ఇప్పుడు నడుచుకోకూడదు. అలాగా ఒకప్పుడు ఉగ్రత పాలై ఉన్నాము, ఇప్పుడు ఉగ్రత లేకుండా తీసేశాడు. అంధకారంలో ఉన్నాము. అప్పుడు అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయి ఉన్నవారు మనము. లోక విషయంలో ఈ ధర్మం చొప్పున నడుచుకుంటున్న వారిని బ్రతికిచ్చాడు. ఒకప్పుడు మనకు లేదు. దైవోగ్రతకు పాత్రమై ఉంటిమే, మరలా దైవోగ్రతకు పాత్రలు అవమాకంటరా నాయన అని చెప్పి బతిమలాడుతున్నాడు ఎఫెసీయులకు రాస్తూ.
4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఓరి నాయన, మనం ఎంత ఇదిగా కరుణా సంపన్నుడైన దేవుడు ఉగ్రత పాలైనటువంటి అన్యజనులైనటువంటి మనము ఆయన చక్కగా మరలా ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మరీ చచ్చిన కార్యక్రమాలు చేస్తానంటారేంటి? మృతమైన వాటిని జోలికి వెళ్తున్నారేంటి? సజీవుడైనటువంటి ఆయన దగ్గరికి వచ్చి చనిపోయినటువంటి కార్యాలని, చనిపోయే స్థితిలో ఉన్నటువంటి మానవ కార్యాలు పాతవి మరలా చేస్తున్నారేంటి మీరు? అంధకారంలో నుంచి పాపం చేత చచ్చిన వారేమైనా, అపరాధముల చేత ఆ పాపముల చేత చచ్చిన వారేమైనా క్రీస్తులో బ్రతికిస్తే మరలా మీరు ఏం చేస్తున్నారంటే దేవుని ఉగ్రత పాత్రలు అవుతున్నారు. మరలా మీరు చేస్తున్నటువంటి క్రియల వల్ల, మరలా మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ వల్ల జరిగిపోయిన వాటిని మరలా మీరేం చేస్తున్నారంటే విత్ జీసస్, యేసుతో అంటున్నారు. ఇప్పుడు యేసుతో అంటే కుదరదు, ఉగ్రత పాలవుతారు. చచ్చిపోయిన వారిని బ్రతికిస్తే మరలా చేస్తారంటున్నారు. లోక విషయంలోనికి దేవుని విషయంలో మరణించి లోక విషయంలో జీవిస్తున్నారు. వారిని ఏమంటున్నాడంటే ఆయన మృతులు అంటున్నాడు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీవు నన్ను వెంబడించమంటున్నాడు ఆయన. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. వింటే విన్నారు, లేత లేదు. వారు కుక్కలతో సమానం, పందులతో సమానం అని చెప్పి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్తున్నాడు ఆయన. వారు వింటే విన్నారు, వదిలేయండి వాళ్ళని. మీరు బ్రతికారు క్రీస్తుతో కూడా. మీరు ఆయనకు ఎంత కరుణా సంపన్నుడైన దేవుడు, ఎంత కరుణ సంపన్నుడైనటువంటి దేవుడు, దైవోగ్రత పాత్రమై ఉన్నటువంటి మనకి కనికరం చూపించాడు. ఆయన కృప చూపించాడు. క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృప చేతనే మీరు రక్షించబడ్డారా అని చెప్తున్నాడు ఆయన. మరలా దైవోగ్రతకు వెళ్తారేంటి? అబద్ధధనం కోసం సేవకులు తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. దగ్గరికి వచ్చినటువంటి వారికి సువార్తను అందించట్లేదు. దైవోగ్రతకు పాత్రలు చేస్తున్నారు. అబద్ధధనం పోతుందేమో అని, సంపాదన పోతుందేమో అని. సంపాదన మీద దృష్టి పెట్టిన వాడు దేవుని సేవకుడు కాదని చెప్పి ఆయనే చెప్తున్నాడు. నువ్వు ఎవరో నాకు తెలియదురా, నేను అద్భుతాలు చేశాను, అవి చేశానంటే అసలు నువ్వు నాకెవరో తెలియదు అంటాడు ఆయన. మనం చూసినట్టయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ప్రభువా 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 అంటే ఏంటంటే గొడవ. 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు. ఎన్ని రకాలు చేశారంటే వీళ్ళు. ప్రవచించారంట, దెయ్యాలను వెళ్ళగొట్టారంట, నీ నామమున అద్భుతాలు చేశామంటున్నాడు. నిజంగా ఈరోజు చూస్తే ఆ సేవకుడు ఎంతో అద్భుతాలు చేస్తారండి. ఆ సేవకుడు ఎంతో ప్రాస్పర్టీ గోస్పల్ అండి. అంటే ఆయన దగ్గరికి వెళ్తే డబ్బులు వచ్చేస్తాయండి, తర్వాత దెయ్యాలు పోతాయండి, అనేక అద్భుతాలండి. అసలు ఎన్ని మిరకల్స్ అనండి. అసలు కాళ్ళు లేనివాడికి కూడా అసలు కాళ్ళు వచ్చేసినాయండి, చేతులు చనిపోయినోడు బతికిపోయారండి, అద్భుతాలంట. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. మరి వీళ్ళు ఎలా చేశారు? మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఫరో ముందు మోషే సూచక్రియలు, అహరోను మోషే వాళ్ళు చేస్తే అక్కడ మాంత్రికలు కూడా చేశారు. మరి ఇక్కడ ఎవరు చేసినట్లు ఇవన్నీ? ఈ సంఘంలోకి వస్తే ఈ అద్భుతాలు జరిగినాయని చెప్తున్నారు కదా, మరి ఇవన్నీ ఎవరు చేసినట్టు? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగునని అక్రమం చేయువారు నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. ఇరుకు ద్వారాన్ని వెళ్లకుండా విశాల ద్వారంలో గుండా వెళ్ళి నన్ను ప్రభువా ప్రభువా అని చెప్పి పిలిచాము, చేశాము, చాలు, ఇది చాలు, హ్యాపీ, దేవుడు పాస్ అయిపోయారు, వెళ్ళిపోండి మీరంటే చాలు అని సంతోషించేసి వెళ్ళిపోమాకండి. ఇరుకు ద్వారాన్ని ప్రవేశించండి. ఇటువంటి వారిని చూసి మీరు పాస్ అయిపోయారు, పరలోక రాజ్యం ఇచ్చేసాడు దేవుడు అంటే నమ్మమాకండి. వీళ్ళే నాకు తెలియదు, నేను ఏదైతే చెప్పానో దాని ప్రకారం మీరు నడవండి, నేను చెప్పింది చేయకుండా పరలోకమందు ప్రవేశింపరు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా నన్ను పిలిచిన ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. తండ్రి చిత్తమేదో చేసేవాడే ప్రవేశిస్తాడు. తండ్రి చిత్తాన్ని తెలిసిన వాడు తండ్రి చిత్త ప్రకారం నడిపిస్తాడు.
అద్భుతాలు ఉండవు, దెయ్యాలు వెళ్ళగొట్టేది ఉండదు, ప్రవచనాలు ఉండవు. ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని ఆ చిత్త ప్రకారం నడుస్తూ నడిపిస్తాడు. దీన్ని బట్టి మనం గుర్తుపట్టాలి. అందుకనే మీరు మనం విశ్వాసం ఆయన కృపచేతనే ఆయన కరుణ సంపన్నుడు, ఉగ్రత పాలైనటువంటి మనము, మన బతుకులు అన్యజనులైనటువంటి మనకి ఆయన సువార్త చెప్పి తీసుకొస్తే క్రిస్మస్ చేస్తున్నారే. క్రిస్మస్ అని ఎక్కడ చెప్పాడు ఆయన? తండ్రి అయిన దేవుడికి వారు చేయలేదు కదా, యూదులు కూడా. తండ్రి అయిన దేవుడు నడిపింపులో నడిచారు. యేసుక్రీస్తు వారి నడిపింపులో మనం నడవాలి. ఇప్పుడు ఆయన పుట్టినరోజు చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ పుట్టినరోజులు చేయటం వల్ల మీరు ఏం చేస్తున్నారంటే సంకేతం ఏమిస్తున్నారంటే ఆయన పుట్టాడు, చనిపోయాడు. మనకు తెలిసింది అదే కదా. లోకంలో పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఎందుకు చనిపోయే వాళ్ళు ఏమన్నా చేయగలరా? ఎంత చక్కని మాటలు రాస్తున్న బైబిల్ గ్రంథంలో. వారు ఏమీ చేయలేరంటే ఇంకా అయ్యా నేను బతుకున్నప్పుడే ఏదన్నా చేస్తానయ్యా, నీతో సమాధిలోకి దిగిపోయిన వారి వల్లే ఉంటే నేను ఎట్లాగయ్యా అంటాడు కీర్తనాకారుడు. మౌన స్థితిలో దిగిపోయిన వారిని నేను స్తుతించరు కదయ్యా. మౌన స్థితి ఏంటంటే డబ్బు వచ్చేసరికి మౌన స్థితి. అది సత్యం గురించి ఏం చెప్పరు వాళ్ళు. మౌన స్థితిలోకి వెళ్ళిపోయేవారు, సమాధిలోకి వెళ్ళిపోయేవారు ఏం చేయలేరు వాళ్ళు. కానీ ఈయన సజీవుడు కదా. మీరు మృతులు ఎందుకు ఎత్తుకుతున్నారు? మిమ్మల్ని ఎందుకు ఎతికిస్తున్నారో తెలుసా? డబ్బు కోసం, వారు బ్రతకడం కోసం. ఇక్కడి నుంచి అన్న అవేర్నెస్ తీసుకొచ్చుకోండి. మృతుడయ్యాడే కానీ ఆయన సజీవుడు. కానీ ఆయన సజీవుడు, ఆయన మృతులకు దేవుడు కాదు, సజీవులకే దేవుడు. మీరు పండగలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇవన్నీ చేసుకుంటున్నారంటే మృతులు మీరు. మీకు ఆయన కృప మీకు అర్థం కాలేదు. ఆయన దైవోగ్రత పాత్రులైనటువంటి మనకి ఆయన ఉగ్రత నుంచి విడుదల ఇచ్చాడు. కరుణా సంపన్నుడయ్యాడు. ఆయన కరుణాపాత్ర, కరుణ చూపించాడు. మీ బహుమానాన్ని శిరస్సును అత్తుకోలేని వాడు, లోకాన్ని అత్తుకున్నవాడు మీ బహుమానాన్ని పట్టుకుపోతాడు అంటున్నాడు ఆయన కొలసీలు రాస్తూ. శిరస్సును అత్తుకున్న వాడు ఎవడన్నను మీ బహుమానమును ఎత్తుకొని పోకుండా జాగ్రత్తగా చూసుకొనుడి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలు. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచు వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడనో మీ బహుమానము అపహరింపనీయుకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరమును కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. దేవుని వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఆ శిరస్సును హత్తుకొని వాడు ఏం చేస్తాడంటే అతి వినయాశక్తుడై, చాలా వినయంగా ఉన్నవాడుగా, చాలా దేవుడి మాట అచ్చంగా వింటున్నట్టే మొహంలో కనబడిపోతున్నట్టుగా నటిస్తాడు. దేవతారాధన యందు ఇచ్చగలిగి వాడిని గురించే గొప్పగా చెప్పుకోవాలి. సంఘంలో ఇంకెవడు ఉండకూడదు గొప్పగా, ఏ కుటుంబం గొప్పగా ఉండకూడదు, వాడే గొప్పగా ఉండాలి. శిరస్సును హత్తుకోలేని వాడు అతి వినయాశక్తుడు అంటే వాడు 2 రకాలు ఉన్నాయి. దేవతారాధన యందు ఇచ్చగలిగి అంటే వాళ్ళ కుటుంబమే దేవుడికి రాయబారులుగా చేసుకున్నట్టుగా మా కుటుంబం ప్రత్యేకించబడింది, మేము ప్రత్యేకించబడ్డ వారమని. దేవదూత ఆరాధన అంట. ఇదేంటి? దేవదూతలు ఏం చేస్తాయి? ఇది అపవాదిది ఏంటి లక్షణం? అది కూడా ఒకప్పుడు దేవదూతే. నన్ను ఆరాధించాలని చెప్పే కదా దాని గొడవ. అదే దాని కావుకు చెందిన వారే వీళ్ళు. అతి వినయంగా కనబడతారు. అతి వినయం దూత లక్షణం అంటే ఇదే. తర్వాత దేవదూత ఆరాధన వారిని వారు పొగిడించుకోవడం, మిగతా వాళ్ళందరూ పనికిమాలిన వాళ్ళు, మేము గొప్పోళ్ళం, మేమే గొప్పోళ్ళం, మమ్మల్నే మీరు ఆరాధించండి, మమ్మల్ని చూస్తే మీరు పాస్ అయిపోతారు, మమ్మల్ని గౌరవిస్తే పాస్ అయిపోయినట్టే, నేను చెప్పింది అంటే పాస్ అయిపోయినట్టే. ఇచ్చ దేవదూత ఆరాధన ఇచ్చ అంట. వాళ్ళని గనపరుచుకోవాలి. వాళ్ళే టాలెంటెడ్ పర్సన్స్ అని, వాళ్ళకున్న టాలెంట్ ఎవరికి లేదని చెప్పి. మళ్ళీ వీళ్ళకున్నటువంటి లక్షణం చూడండి, తాను చూచువాడిని గూర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు. తాను ఏదో చూశారని చెప్పి గొప్పగా చెప్పుకుంటాడంట. చూడని వాటిని చూసి. చూడ్డు, దేవుడు చూపించాడని చెప్పి కింద ఫుట్ నోట్లో రాయబడుతుంది. చూడని వాటిని గురించి చూశానని చెప్తాడంట. దేవుడు నాకు కనబడ్డాడు, దేవుడు నాకు చెప్పాడు, ఇదిగో నీకు ఇది చేస్తాడు, నీకు అది చేస్తాడని చెప్పి. మరి ఎందుకంటే వినయంగా చూపిస్తాడు. తర్వాత దేవదూత ఆరాధన ఇచ్చగలిగి తాను చూచు వాటిని గూర్చి అంటే చూడడు, చూశారని గొప్పగా చెప్పుకొనొచ్చు.
తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుతాడంట, ఆనందపడిపోతాడంట. అరవండి ఓ గో అరుపులు మెరుపులు, ఉప్పొంగుతాడంట. శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు. శరీర సంబంధమైనటువంటి మనసు ఏంటది? లోకల సంపాదన ఉన్నటువంటి దాన్ని బట్టి ఉప్పొంగుచు వినయాశక్తులుగా కనబడతాడు. చాలా వినయాశక్తులుగా ఉంటారు వీళ్ళు. దేవదూత ఆరాధన అంటే వాళ్ళే ఆరాధించాలి, వారి కుటుంబాన్ని ఆరాధించాలి. తాను చూచు వాటిని గురించి చూశారని చెప్పి గొప్పగా చెప్పుకుంటా, అలాగే తన శరీర సంబంధమైన మనసు కలిగి ఊరికే ఉప్పొంగటం, హ్యాపీ అని. దేనికి? దేవుడు వల్ల కాదు వచ్చే హ్యాపీ, అది లోక సంబంధమైన మనసు వలన ఊరికే ఉప్పొంగుతున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు మీరు గుర్తుపట్టండి. వీళ్ళు ఎవరంటే శిరస్సును హత్తుకోని వారు. వాడు ఎవడంటే మీ బహుమానమును అపహరింపనీయకుడి. మీకు బహుమతులు ఉన్నాయిరా, మీకున్నటువంటి బహుమానాలని వీళ్ళని అనుసరించి పోగొట్టుకోమాకండి. వీడు బహుమతిని అంటే అపహరించడం అంటే వాళ్ళు అపహరించరు, మన బహుమానం పొందుకోకుండా చేస్తారు. మనకున్న బహుమానాలను మనం అందుకొని కూడా చేస్తారు. చదువుకున్న వాడిని చెడగొడతారు, చూసారా? అదనమాట. భక్తి జీవితాన్ని నడుస్తున్న వారిని పాడు చేస్తారు. చేయాల్సిన భక్తి ఒకటైతే, దేవుడు చెప్పిన భక్తి ఒకటైతే అది నేర్పకుండా వీరేం చేస్తారంటే చాలా వినయంగా ఉన్నట్టుంటారు. కానీ దేవదూతలుగా ఆ ఆరాధనతో అంటే వీళ్ళు దేవదూతలుగా కనబడాలని చెప్పి ఇచ్చగలిగి ఉంటారు. మేమే ప్రతి చోట కనబడాలి, మా ఫోటోనే కనబడాలి, మేమే కనబడాలి, ఏ మూలకెళ్ళినా మేమే తెలియాలి, ప్రపంచం మొత్తం తెలిసిపోవాలి, మేమంటే ఏంటో తెలియాలి అని వారు ఇచ్చగలిగి ఉంటారు. ఇటువంటి వారు మీ బహుమానాన్ని అపహరింపనీయకుడి. శిరస్సు మూలంగా ఏం జరిగిద్దంటే సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకోబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. దేవుడు ఏదిస్తాడో, ఏ ఆహారం ఇస్తాడో, ఆయన గుప్పిని విప్పి ఏమిస్తాడో, ఆయన ఏదైతే మనకి ఇస్తాడో అది తీసుకుని మనం బతకాలి. శిరస్సును అత్తుకుంటే ఆ శిరస్సు తిన్న ఆహారమే మనకి పెడుతుంది. ఆ శిరస్సు ఇచ్చే ఆహారమే ప్రకారం మనం బతకాలి. కాబట్టి వీళ్ళు శిరస్సును అత్తుకోలేనటువంటి వాళ్ళు వినయాభక్తితోటి వినయం కలిగిన వారిగా ఉంటూ తర్వాత వాళ్ళు దేవదూత ఆరాధన కలిగి అంటే వారికి గొప్పతనం తెచ్చుకోవడానికి, అలాగే చూడని వాటిని ఇంకా అబద్ధాలు చెప్పి చూసామని చెప్పి దేవుడు మాతో మాట్లాడాడని చెప్పి శరీర సంబంధంగా ఉప్పొంగుచు అంటే సంపాదించేసుకుని అది దాన్ని బట్టి వచ్చినటువంటి ఆస్తిని చూసి సంతోషిస్తూ గంతులేస్తూ ఆనందం చేస్తూ డొల్లుతూ ఉంటారు. ఇక వీళ్ళు అటు ఇటు చేసి కృతజ్ఞతలు చెప్పి చాలా దేవుడికి వినయభక్తులతో మేము ఉన్నాము అని చెప్తూనే ఉంటారు. వీరు దేవులుగా దేవతలుగా వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళని ప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే అబద్ధం చెప్తారు, దేవుడు మాతో చెప్పాడని చెప్తారు. అంటే ఇక్కడ బైబిల్లో లేనిది ఇంకా వేరేది దేవుడు చెప్పాడని చెప్తారు. బైబిల్లో ఉన్నదే చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉంది, లేనిది చెప్పి గొప్ప చేసుకొనొచ్చు శరీర సంబంధమైన వాటిని చూసి సంతోషిస్తుంటారు. మీరేమనుకుంటారంటే వినయుక్తం ఉన్నాడు, వీళ్ళు చూసావా ఎంత దేవుడు ఆశీర్వదించాడో, వీళ్ళు ఎంత గొప్పవారు అని చెప్తారు. కాదు నాయన, అదేంది కాదు. అసలైనది ఏంటంటే మీ బహుమానాన్ని పాడు చేస్తున్నారు. మీ బహుమానం పొందుకోకుండా వారికి కలిగినటువంటి కోరికలు నెరవేర్చుకుంటూ మీ బహుమానాన్ని రానికుండా చేస్తున్నారు. మీరు ఎలాగైతే ఉండాలంటే శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదే దేవుని వల్ల కలిగి వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. మీరు అభివృద్ధి పొందాలి. శిరస్సు యేసుక్రీస్తు వారు అయ్యా నీ చిత్త ప్రకారం మాకు ఆహారం ఇవ్వు అని చెప్పి అడిగి ఏ రోజు మొన్న ఆ రోజు తీసుకుంటూ ఆయన ఇచ్చిన దాన్ని పోషించుకుంటూ అలాగే శిరస్సును అత్తుకున్న సహోదరులకి అక్కర్లో ఉన్న వారికి సహాయం చేస్తూ మనం ముందుకు సాగాలి. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ దేవత వినయాశక్తులు దేవదూత ఆరాధన కలిగిన వారు వీళ్ళందరూ ఏం చేస్తారంటే వారు గొప్పతనాన్ని తీసుకుంటారే గాని ఈ శిరస్సును అత్తుకోరు. కాబట్టి వారిని చూసి మీరు మోసపోమాకండి, మీ బహుమానం పోతుంది, మీ బహుమానాన్ని పాడు చేయడానికి వచ్చారు అని ఇక్కడ చక్కగా దేవుని సందేశాన్ని అందిస్తున్నాడు. ఆయన చెప్తున్నారు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మృతుల్లో వెతకమాకండి. ఆయన సజీవుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని మీరు మృతుల్లో వెతకమాకండి అని కొలసీలకు రాస్తూ చాలా చక్కగా ఆయన వివరిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చివరిగా మనం చూసినట్లయితే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన మారై ఉండినప్పుడు సైతము
మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఇప్పుడు మన కృప చేత రక్షించబడ్డాము. దైవోగ్రత ఒకప్పుడు ఉంది మనకి, కానీ ఇప్పుడు ఆ దైవోగ్రత లేదు అని ఆయన చెప్పి ఆయన తీసుకున్నాడు. నాకు పుట్టినరోజులు చేయండి రా అని చెప్పి మీరు చేయటం తప్పది. ఆయన పుట్టినవాడిగా మనకు ప్రత్యక్షం అవ్వలేదు అన్యజనులకి. దైవోగ్రతకు ఆయన పుట్టినప్పుడు దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం మనము ఆయన పుట్టే సమయానికి. కానీ ఆయన 30 సంవత్సరాల తర్వాత ఆయన సువార్త ద్వారా ఆ ఉగ్రత నుండి మనం ఏం చేశామంటే, ఆయన కరుణా సంపన్నుడై ఆయన వచ్చిన తర్వాత, ఆయన సువార్త చెప్పిన తర్వాత అపరాధముల చేత చచ్చిన వారు ఉన్నప్పుడు మనము సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఆయన కృపచేత రక్షించబడి ఉన్నాము. దైవోగ్రత మన మీద నుంచి తొలగించబడింది అన్నది ఆయన ప్రకటించిన తర్వాత మనం అంగీకరించాము. అయ్యా నువ్వు మమ్మల్ని దైవోగ్రత నుంచి తప్పించావు కదా, నీ పుట్టినరోజు ఏంటి చేస్తావంటారా? అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆయన దైవోగ్రత తీయటకు గల కారణం ఎవరో మీరు గుర్తుపట్టండి. ఆది అంతము లేని దేవుడు దైవోగ్రత పాత్రమైనటువంటి మనలను దైవోగ్రత నుండి తప్పించి తీసుకుని వచ్చి అంధకార సంబంధంలో ఉన్నటువంటి వారు, అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వారు ఉన్నవారు మనము క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాము అన్న గుర్తింపుతోటి క్రీస్తులో బ్రతకడానికి ప్రయత్నం చేయండి. మీ ఆచారాలు, మీరు అన్యజనులు, మీరు చచ్చినటువంటి కార్యాలు మీరు చేశారు. అంతకుముందు పుట్టినరోజులు, పెళ్లి రోజులు అన్ని రకాలు చేసుకున్నారు, అన్ని విధాలుగా మీరు వెళ్ళారు. కానీ ఇప్పుడు మీరు నూతన సృష్టిగా చేయబడ్డారు. కాబట్టి వాటిని వదలండి రా అని యేసుక్రీస్తు వారు వచ్చి కరుణ సంపన్నుడైన కరుణ చూపిస్తే, మరలా లోక సంపాదన కోసం సేవకులు, చాలా మంది సేవకులు అబద్ధధనం కోసం మరలా దేవుని వైపు నుంచి మళ్ళించేస్తున్నారు. దేవుని ఉగ్రతకు పాలు చేస్తున్నారు. ఇటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనం పాతగా ఉన్నప్పుడు పాత క్రియలు చేశాము. అందుకే రాస్తున్నాడు ఇక్కడ 2వ వచనం, మీరు వాటి 1 నుంచి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీరు వాటిని చేయుచు వాటి వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించాము. ఇప్పుడు కొంతమందిని మన క్రీస్తులో రాకముందు ఇప్పుడు మన సహోదరుని వెంబడిస్తుంది అధిపతి. ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం నడుచుకున్నాము, ఇప్పుడు వాళ్ళు ఇంకా నడుచుకునే వాళ్ళు ఉన్నారు. అలాగా ఉన్నారు. మనం కూడా ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాం. వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రమై ఉన్నాము. ఇప్పుడు ఎవరైతే పాత్రులై ఉన్నారో అలాగే మనం కూడా పాత్రులై ఉంటే, ఆయనను దేవుడు తన కరుణా సంపన్నుడై ఉండి, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉండిరి. మనం కృపచేతే రక్షించబడ్డాము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో కనుబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఇప్పుడు మన పరలోకమందు కూర్చుండబెట్టాడు. భూలోక సంబంధమైనటువంటి పండుగలు ఎట్లా చేస్తారు? మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షించబడి ఉన్నారు. ఇందువలన ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుడు యొక్క వరం. దేవుడు యొక్క వరాన్ని ఇస్తే మీరేం చేస్తున్నారంటే, అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే అబద్ధధనం కోసం మరలా వీరిని ఏం చేస్తున్నారంటే దైవోగ్రతకు పాత్రలు చేస్తున్నారు. ఈరోజు సేవకులకి డబ్బులు ఇవ్వాలా, దశంభాగం ఇవ్వాలా, ఇవ్వండి. వారికి ఏం కావాలంటే ఇవ్వండి. అంటే మీ దగ్గర ఉన్నప్పుడు ధనం కావాలంటేనే ఇవ్వండి. ఇక మిగతా మీ పర్సనల్ విషయాలు ఏటిలో వారికి అవకాశాలు ఇవ్వమాకండి. అవేర్నెస్ ఉండండి. అందరినీ నమ్మద్దు. దేవుని వాక్యాన్ని దగ్గర ఉండండి. దేవుని వెంబడించండి. వారికి కావాల్సిన వారికి ఇచ్చేసేయండి. అబద్ధధనమే కానీ సత్యవంతుడైనటువంటి దేవుని మాటలు అనుసరించండి. మనందరం కూడా ఉగ్రత పాలైనటువంటి వారమే, కానీ మరలా ఉగ్రత పాలుకి చేస్తున్నటువంటిది ఈ యొక్క అపవాది యొక్క తంత్రము నేడు జరుగుతుంది. దేవుని యొక్క సువార్తను తప్పుడు మార్గంలో నడిపిస్తుంది. సజీవుడైనటువంటి దేవుడు, ఆయన మన మృతుల్లో వెతకూడదు. వెతుకుతున్న వారి విషయంలో జాగ్రత్తతో, అవేర్నెస్తో మెలకుగా ఉండండి. ప్రార్థన ద్వారా దేవుని అడుగుతూ అవేర్నెస్ ఇమ్మని అడిగినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. ఇచ్చిన దాని ప్రకారం మనం నడవాలి.
కాబట్టి సజీవుడైనటువంటి ఆయన్ని మీరేం చేయొద్దు, మృతుల్లో వెతకద్దు. మృతుల్లో ఉన్నవాడు కాదు ఆయన, సజీవుడు, ఆది అంతము లేనివాడు, ఆధారభూతుడు. అటువంటి దేవుడు మన సృష్టికర్త, ప్రథముడుగా మనలను రక్షించడానికి ఆయన సువార్త ద్వారా తెలియపరిచి మనల్ని రక్షించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి సువార్త అందించాడు. సువార్త అందించిన తర్వాత ఆయన చెప్పిన ప్రకారం క్రీస్తులో మనం ఉగ్రత పాలలో నుంచి తప్పించబడ్డామని, ఆ పరలోకంలో మన ఒక నిరీక్షణ ఉందని చెప్పి ఆ నిరీక్షణలో మనం నడిచేవారిగా ఉండాలి. కాబట్టి మగ్దలేని మరియా వీళ్ళందరూ ఎతుకుతుంటే మీరు సజీవుడైన ఆయన్ని ఎందుకు మృతులు ఎతుకుతారు? మీకు ఏం చెప్పాడు ఆయన గలిలయలో ఉన్నప్పుడు? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీకు వాక్యం ఏం చెప్తుంది? గుర్తుపట్టండి. ఏం చేయమంటుందో ఈరోజు వాక్యం చెబుతుంది. అది చెప్పేవారి దగ్గర తెలుసుకోండి, లేదా బైబిల్ చదవండి. ఈరోజు మనం ఏం చేయాలో ఆయన చిత్తాన్ని అడిగితే ఆయన మనకు తెలియపరుస్తారు. ఆయన చిత్త ప్రకారం మన నడుటకు దేవుడు సహాయం చేయను గాక. సర్వగంత మహిమ యేసుకే చెందును గాక. ఆమేన్.